న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పుంగనూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద బాలు గురవయ్య గారి పల్లికి చెందిన దళిత మహిళలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. దీనిపై ఇంతవరకు తహసీల్దార్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోకపోవడంతో యథావిధిగా ధర్నా కొనసాగించారు. వారికి మద్దతుగా రాష్ట్ర దళిత నాయకుడు చిన్నరాయుడు మద్దతు పలికారు. ముప్పు ప్రాంతంలో ఉంది, మాకు ఇండ్ల పట్టాలు కావాలనేసి విఆర్ఓ సార్ కోసము దరఖాస్తు పెట్టుకుని వచ్చినాము. మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకువెళ్ళినాము. ఆ సార్ మాధురెడ్డి గారికి ఫిర్యాదు చేసినాము. మాకు ఇండ్ల పట్టాలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం నందు పుంగనూరు మండలం కుంభరనత్తం గ్రామ పంచాయతీ బాలగురవయ్య గారిపల్లి ఎస్సీ కాలనీ నందు 40 కుటుంబాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక నీరు ఇళ్ళలోకి వెళ్ళడము, ఆ నీరు వల్ల అనేకమైన రోగాల బారిన పడి అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి 209 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఆ దళిత కుటుంబాలకు ప్రతి ఒక్కరికే పట్టాలు మంజూరు చేయాలని గౌరవ తహసీల్దార్ వారికి మేము వినియోగించుకుంటున్నాము. అదేవిధంగా ఒకవేళ తహసీల్దార్ వారు కొంచెం ఏదన్నా సంబంధిత అధికారుల వల్ల కొంచెం నిర్లక్ష్య వహిస్తే ఉన్నటువంటి దళిత కుటుంబాలన్నీ జీపీలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంటుందని ఈ సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నాను.